4 నెలల చిన్నారితో ఆసుపత్రికి వచ్చిన తల్లికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అండగా నిలిచారు. ప్రవళిక తన బిడ్డకు ఫిట్స్ రావడంతో ఆందోళనతో అర్ధరాత్రి ఆసుపత్రికి వచ్చింది. ఆ సమయంలో ఆకస్మిక తనిఖీ చేస్తున్న జగ్గారెడ్డి ఆ తల్లిని మహిళా వార్డుల వద్ద పలకరించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పాపలో చలనం లేకపోవడంతో జగ్గారెడ్డి తన కారులో తల్లి బిడ్డను ఎంసీహెచ్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అప్పటి వరకు బాగానే ఉన్న 4 నెలల పసికందు ఒక్కసారిగా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది. అత్తమామ ఆరోగ్యం బాగాలేక మంచానికే పరిమితమయ్యారు. డ్రైవర్గా పనిచేసే భర్తకు ఫోన్ చేస్తే అటు నుంచి స్పందన లేదు. దీంతో ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకుని అర్ధరాత్రి వేళ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిందో తల్లి. ఏ వార్డుకు వెళ్లాలో తెలియక ఆసుపత్రి ప్రాంగణంలో గేటు వద్ద ఉన్న ఆమె చంటి బిడ్డతో వార్డులోకి వచ్చింది. అంతలోనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీ కోసం వచ్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. మహిళా వార్డును పరిశీలిస్తూ డాక్టర్లు సిబ్బందితో మాట్లాడుతున్నారు. 4 నెలల పసికందుతో తీవ్ర వేదనతో నిల్చొని ఉన్న ఆమెను చూసి ఏమైందమ్మా అంటూ అడిగారు జగ్గారెడ్డి. తన బిడ్డ చాలా సేపటి నుంచి ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయిందని, అందుకే తానొక్కదాన్నే ఇలా రాత్రిపూట ఆసుపత్రికి వచ్చానని ఆమె చెబుతూ ఏడ్చేసింది. నాలుగు నెలల చంటి బిడ్డను ఏమైందో తెలియక ఏ వార్డుకు వెళ్లాలో అర్థం కాక ఆవేదన చెందుతున్న మహిళకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అండగా నిలిచారు. ఆమె ఆవేదనను అర్థం చేసుకుని మహిళల వార్డు నుంచి ఎంసీహెచ్ వరకు తన కారులో తల్లి బిడ్డను తీసుకువెళ్లారు. 2వ అంతస్తులో ఉన్న పసిపిల్లల వార్డుకు తీసుకువెళ్లారు. 4 నెలల బిడ్డ ఆరోగ్యం బాగలేని విషయాన్ని డాక్టర్లకు వివరించారు. వెంటనే చికిత్స మొదలు పెట్టాలని సూచించారు. ఇప్పుడు వచ్చినావా ఉండేది ఎక్కడ సంగారెడ్డిలో ఎక్కడ ఎవరు డాక్టర్ ఇక్కడ వేయడం మన ఆడపిల్ల రానండి, మీరు జరగండి. కేసెస్ ఎన్ని వస్తున్నాయి ఆడ కూడా అడగప్ప వెళ్ళగరా అట్లంటే నాకు వెళ్తాం. సూపరింటెండెంట్ నంబర్ మండే మంగళవారం బండి తీసుకురా. డాక్టర్లు వెంటనే అప్రమత్తమై చికిత్స ప్రారంభించారు. వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల పాపకు ఫిట్స్ వచ్చినట్లు గుర్తించారు. అవసరమైన వైద్య సేవలు అందించారు. డ్రైవింగ్ కోసం వెళ్లిన ప్రవళిక భర్తతోనూ జగ్గారెడ్డి ఫోన్లో మాట్లాడారు. బిడ్డకు చికిత్స మొదలైందని, వెంటనే ఆసుపత్రికి రావాలని అతడికి సూచించారు. 4 నెలల పసిబిడ్డ ఉలుకు పలుకు లేకుండా ఉండిపోవడంతో అర్ధరాత్రి వేళ పరుగున ఆసుపత్రికి వచ్చిన ప్రవళికకు అండగా నిలిచిన జగ్గారెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. అలా అర్ధరాత్రి చంటి బిడ్డతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మహిళకు జగ్గారెడ్డి ఇచ్చిన భరోసాతో ఊరట లభించింది. Thank you.
4 నెలల చిన్నారితో ఆసుపత్రికి వచ్చిన తల్లికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అండగా నిలిచారు. ప్రవళిక తన బిడ్డకు ఫిట్స్ రావడంతో ఆందోళనతో అర్ధరాత్రి ఆసుపత్రికి వచ్చింది. ఆ సమయంలో ఆకస్మిక తనిఖీ చేస్తున్న జగ్గారెడ్డి ఆ తల్లిని మహిళల వార్డు వద్ద పలకరించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పాపలో చలనం లేకపోవడంతో జగ్గారెడ్డి తన కారులో తల్లి బిడ్డను ఎంసీహెచ్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అప్పటి వరకు బాగానే ఉన్న 4 నెలల పసికందు ఒక్కసారిగా ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది. అత్తమామ ఆరోగ్యం బాగోలేక మంచానికే పరిమితమయ్యారు. అత్తమామ ఆరోగ్యం బాగలేక మంచానికి పరిమితమయ్యారు. డ్రైవర్ గా పనిచేసే భర్తకు ఫోన్ చేస్తే అటు నుంచే స్పందన లేదు. దీంతో ర్యాపిడోలో ఆటో బుక్ చేసుకుని అర్ధరాత్రి వేళ సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది తల్లి. ఏ వార్డుకు వెళ్లాలో తెలియక ఆసుపత్రి ప్రాంగణంలో గేటు వద్ద ఉన్న ఆమె చంటి బిడ్డతో వార్డులోకి వచ్చింది. అంతలోనే సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మిక తనిఖీ కోసం వచ్చారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. మహిళల వార్డును పరిశీలిస్తూ డాక్టర్లు సిబ్బందితో మాట్లాడుతున్నారు. 4 నెలల పసికందుతో తీవ్ర వేదనతో నిల్చొనున్న ఆమెను చూసి ఏమైందమ్మా అంటూ అడిగారు జగ్గారెడ్డి. తన బిడ్డ చాలాసేపటి నుంచి ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయిందని, అందుకే తానొక్కదాన్నే ఇలా రాత్రిపూట ఆసుపత్రికి వచ్చానని ఆమె చెబుతూ ఏడ్చేసింది. 4 నెలల చంటి బిడ్డను ఏమైందో తెలియక ఏ వార్డుకు వెళ్లాలో అర్థం కాక ఆవేదన చెందుతున్న మహిళకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అండగా నిలిచారు. ఆమె ఆవేదనను అర్థం చేసుకుని మహిళల వార్డు నుంచి ఎంసీహెచ్ వరకు తన కారులో తల్లి బిడ్డను తీసుకువెళ్లారు. 2వ అంతస్తులో ఉన్న పసిపిల్లల వార్డుకు తీసుకువెళ్లారు. 4 నెలల బిడ్డ ఆరోగ్యం బాగోలేని విషయాన్ని డాక్టర్లకు వివరించారు. వెంటనే చికిత్స మొదలు పెట్టాలని సూచించారు. డాక్టర్లు వెంటనే అప్రమత్తమై చికిత్స ప్రారంభించారు. వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల పాపకు ఫిట్స్ వచ్చినట్లు గుర్తించారు. అవసరమైన వైద్య సేవలు అందించారు. డ్రైవింగ్ కోసం వెళ్లిన ప్రవళిక భర్తతోనూ జగ్గారెడ్డి ఫోన్లో మాట్లాడారు. బిడ్డకు చికిత్స మొదలైందని, వెంటనే ఆసుపత్రికి రావాలని అతడికి సూచించారు. 4 నెలల పసిబిడ్డ ఉలుకు పలుకు లేకుండా ఉండిపోవడంతో అర్ధరాత్రి వేళ పరుగున ఆసుపత్రికి వచ్చిన ప్రవళికకు అండగా నిలిచిన జగ్గారెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. అలా అర్ధరాత్రి చంటి బిడ్డతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన మహిళకు జగ్గారెడ్డి ఇచ్చిన భరోసాతో ఊరట లభించింది. చిన్న వయసులో తాగడా ఇప్పుడు వచ్చినావా ఉండేది ఎక్కడ సంగారెడ్డిలో ఎక్కడ ఎవరు డాక్టర్ ఇక్కడ వేయడం మన ఆడపిల్ల రానండి మీరు జరగండి. కేసెస్ ఎన్ని వస్తున్నాయి ఆడ కూడా అడగప్ప.